టెక్నికల్గా ఒక డౌట్ సార్. నవ్ యూఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్. మీరు మొదటి నుంచి మెచ్యూర్డ్గానే ఉన్నారు. ఇప్పుడు మరీ ఎక్స్పీరియన్స్ టైము అసలు అంతవరకు ఆ సిచ్యువేషన్ ఎందుకండి వెళ్ళింది? అది మనకి ఇంటర్నల్గా మనకి తెలియదు సార్. అసలు అంటే జలసీలేనా కారణం? వీళ్ళు ఎవరు టెక్నీషియన్స్ ఎవరు కాదు సార్. అసలు మీ జనాలు ఎంప్లాయీస్ కాదండి. అదొక ఫ్యామిలీ ఇష్యూ సార్. అదే ఫ్యామిలీ ఇష్యూ వరకు అది స్ప్రెడ్ అయినంత ఏముంది? యూఆర్ అన్ ఎంప్లాయీ దేర్. నా ద్వారా అవ్వలేదండి అసలు. అది నాకు సంబంధమే లేదు అసలు. ఓ మనం కూడా ఒక కారణం అవుతున్నామా అని మనం బయటకు వచ్చాం, కానీ మనతో ఏ సంబంధం లేదు, ఏం లేదు, అస్సలేదు. ఒకే ఒకటి ఏంటంటే, సుమన్ గారికి నేనంటే పెద్ద అభిమానం కాబట్టి నేను అలా వెళ్ళిపోవడం ఆయనకి నచ్చలేదు కదా. మరి ఆయన చాలా బాధపడ్డారు. ఆయన్ని బాధ పెట్టిన మాత్రం వాస్తవమే ఆ రకంగా, కానీ తప్పదు నాకు. రామోజీరావుకి మీకు ఏమీ లేదు? అయ్యో, ఆయన దేవుడు అండి. ఆయన అంత పెద్ద మర్యాదస్తుడంటే అంత మర్యాద మనకుంటే ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత దేవుడి కంటే ఎక్కువే. ఆయన ఉన్న స్టేజ్లో నన్ను పిలిచి జస్ట్ మాట్లాడారు అంతే. అట్లా జస్ట్ పిలిచి కూర్చోండి అండి అనే వద్దు సార్, పర్వాలేదు కూర్చోండి అన్నారు. కూర్చున్నాను. అంత పెద్ద పిల్లి ఆయన ముందు కూర్చోవడం అంటే అసలు ఒక హెవెన్లా ఉంటుంది ఆయన ఆఫీస్ కానీ, ఆయన చుట్టూ వాతావరణం కానీ. గొప్ప వ్యక్తి, పెద్ద శక్తి ఆయన. ఒక కోట్ల మందికి ఇన్స్పిరేషన్. నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్. అంటే ఆయన ఎన్ని కోట్లు సంపాదించినా మిగతా వాళ్ళలాగా స్విస్ బ్యాంకుల్లో దాచుకోలేదు, విదేశాల్లో దాచుకోలేదు. ఇంకొక వ్యాపారం స్టార్ట్ చేసి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడు. ఇంకొక వ్యాపారం స్టార్ట్ చేసి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడు. ప్లస్ వాళ్ళకి ఈ సంస్థలో చేస్తున్నారంటే వాళ్ళ జీవితం సెటిల్, అంత గ్యారంటీ లైఫ్. పిల్లనివ్వాలంటే నా చిన్నప్పుడు రామోజీ సంస్థలో పనిచేస్తున్నాడంటే కళ్ళు మూసుకొని పిల్లని ఇచ్చేవాడు. అవును, ఈనాడు కానీ అంత లైఫ్ ఇచ్చాడండి ఆయన జనాలకి. సో మనకి ఇంకా మిగతా విషయాలు అనవసరం. ఆయన మనకి అంతే, మనం అంతవరకే మనం చూడగలిగిన మన శక్తి అంతే. వేరే మాట్లాడే అంత మనకి అర్హత ఏం లేదు. మనకు ఉపయోగపడే వరకు సమాజానికి ఉపయోగపడుతున్నాడు ఆయన, ఉపయోగపడ్డాడు. ఇప్పుడు అది ఏ రకంగా చూసినా సెకండ్ గవర్నమెంట్ కంటే గొప్పగా ఉద్యోగాలు ఇస్తున్నారు కదా సార్. ఎన్ని లక్షల మంది ఇప్పుడు బతుకుతున్నారు సార్ అక్కడ. ఎవరు సార్ వాళ్ళందరూ? ఆయన సొంత చుట్టారా? వీళ్ళన్నట్టు ఆయన క్యాస్టా? ఏమి కాదు, అందరూ ప్రజలందరూ బతుకుతున్నారు. ఆయన ఒక్కడి కళ, ఆయన సాధించిన ఒక గొప్ప పొజిషన్ కొన్ని కోట్ల మందికి ఫుడ్ పెడుతుంది ఈరోజు. అంటే ప్రత్యక్షంగా 1,00,000 మందికి జాబ్ ఇస్తే 40 లక్షల మందికి ఫుడ్ పెడుతున్నారు. 4 ఉంటారు ఇంట్లో మినిమం. అట్లా చూస్తే కొన్ని కోట్ల మందికి భోజనము, జీవితంలో వాళ్ళకు ఒక సెటిల్మెంట్, స్థిరత్వము, ఇవన్నీ ప్రసాదించిన ఒక దేవుడు అతను. ఆ రకంగా దేవుడు అంటాం మనం ఆయన. 100%. ఇంకేంటి మనకి ఇంకేం కావాలి? ఒక మనిషి జీవితం సార్థకం అవడానికి, ఒక భారతరత్న పొందడానికి ఇంతకంటే ఏం కావాలి సార్? ఏ అర్హత మీద ఇస్తారు మీరు భారతరత్న? డెఫినెట్ గా చాలా మంచి అనాలిసిస్ ఇచ్చారు. చాలా మంచి అనాలిసిస్. మనం అసలు ఆయన గురించి మాట్లాడేంత అర్హత మనకి లేదు. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పడమే కానీ మీరు చెప్తున్నాను, మనం గుర్తించింది మనం చెప్తాం. ఒక అభిమానిగా ఒక ఆయన తాలూకు గొప్పతనాన్ని విశ్లేషించగలిగే ఒక పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా, ప్లస్ ఆయన పెట్టిన ఫుడ్ తిని మనం బతికాం కదా అండి. దగ్గర 5 years ఒక టాప్ పొజిషన్కి వచ్చింది నా లైఫ్లో ఆ చెట్టు నీడలోనే కదా. తిండి అందరూ తింటారు, అందరూ పెడతారు సార్. మీకు దానికన్నా ఎడిషనల్గా ఆయన ద్వారా మీరు చాలా స్టేట్ వైడ్ ఫిగర్ కదా. నేను ఒక పేరు సంపాదించుకున్నాను, స్టేట్ వైడ్ నాకున్న టాలెంట్ చూపించుకోగలిగాను. అది మాణిక్యమైనా సరే సార్, మట్టిలో దానికి ఏం వాల్యూ ఉంటుంది సార్? ఎవరో ఒకరు బయటికి తీసి దాన్ని రుద్ది కడిగి అక్కడ మార్కెట్లో పెడితే వాల్యూస్, అది వాళ్ళ ద్వారా వచ్చిందేగా మనకి. మరి బాలు గారు లాంటి అంత గానగంధర్వుడే ఆయన కాళ్ళకి దండం పెట్టి చాలా గొప్ప ప్రోగ్రామ్ నాకు ఇచ్చారని చెప్పి మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎప్పుడు దేవుడే. మిగతా వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి. ఎగ్జాక్ట్లీ. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ప్రభాకర్ గారు, ఇప్పుడు మీ అబ్బాయి హీరోగా వస్తున్నాడు కాబట్టి నార్మల్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం సార్, ఎక్కడికి వెళ్తుందో టాపిక్ తెలియదు. అందుకని నేను బికాస్ మా వాళ్ళు అప్పుడప్పుడు నాకు కామెంట్లు పెడుతుంటారు కిందన మా వ్యూయర్స్, సార్ గెస్ట్ని మాట్లాడినండి సార్ అని. ఇప్పుడు మీరు మళ్ళీ వదిలేసామనుకోండి, మీకున్న అపారమైన అనుభవం, విజ్ఞాన భాండాగారం అవన్నీ ఓపెన్ చేస్తే యుగాలకి సరిపోయినంత మ్యాటర్ వస్తుంది మీ దగ్గర నుంచి. అంచేత మా వ్యూవర్స్ తాలూకు పర్మిషన్ తీసుకుని వెయిటింగ్ కాబట్టి నేను మా వ్యూవర్స్ తాలూకు పర్మిషన్ తీసుకుని మీ డిస్కషన్ బ్రేక్ చేసి మిమ్మల్ని ఇంకో టాపిక్ లోకి తీసుకెళ్తాను. ఇప్పుడు మీ అబ్బాయి హీరోగా వస్తున్న సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో రకరకాల హీరోయిజంలు ఉన్నాయి. ఒకడు రొమాంటిక్స్, ఒకళ్ళు యాక్షన్, ఒకళ్ళు ఫ్యామిలీ డ్రామా బాగా చేస్తారు.
ఇంకోళ్ళేమో ఇంకోటి బాగా చేస్తారు, కామెడీ బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఉంటారు. ఇన్నున్న దానిలో చేసేవాళ్ళు కూడా అన్ని చేసేవాళ్ళు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు లాగా ఆయన ఏం చేసిన, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, వాళ్ళు చేయలేనివంటే ఇప్పటివరకు అన్ని చేశారు, అన్ని ప్రూవ్డ్, అన్ని హిట్లు డెఫినెట్గా. ఇప్పుడు మీ అబ్బాయి వస్తున్న సందర్భంగా మీ జడ్జిమెంట్ ప్రకారం మీ అబ్బాయి ఎలాంటి మౌల్డ్లోకి వెళ్తే బాగుంటుందని ఒక ఫాదర్గా ఒక చిలిపి కోరిక మనసులో ఉండి ఉంటుంది 100%. అదేంటి సార్? అట్లా నాకే ఊహ లేదు సార్. ఆడు ఒక 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 యాక్టర్గా రిజిస్టర్ అయితే జనాల్లో చాలంటే వీడు ఒక ఇండస్ట్రీలో వీడు ఒక యాక్టరు బాగా చేస్తాడు అనేది ఉంటే చాలు. అండ్ ఇతనికి కొంచెం ఒకటి స్పెషల్ సెలెక్షన్ ఉందిరా వీడికి అనే ఒక ముద్ర వస్తుందండి ఆడికి. అవునా? ఫ్యూచర్లో చాలా పెద్ద నాట్ రొటీన్ కాకుండా ఒక స్పెషల్ సెలెక్షన్ ఉంది వీడికి అనేది వస్తుంది. నాట్ దీస్ 3 మూవీస్. నేను ఇప్పుడు వాడి మెచ్యూర్డ్ చెప్తున్నా. ఈ 3 మూవీస్ కూడా నాకు సినిమా వచ్చేసింది అని సెలెక్ట్ చేసుకున్నాయి. ఇప్పుడు అలా లేడండి. అనుభవం వచ్చింది, ఒక సినిమాకి ఒక అనుభవం, రెండో దానికి, మూడింటికి పక్కాగా నేను ఎలా చేయాలి, ఎలాంటి కథ సెలెక్ట్ చేసుకోవాలని అనుభవం. అందుకని ఈ 3 మీరు అనుకుంటున్నారు, 3కి ముందే ఇంకా 2 స్టార్ట్ అయ్యేవి, అవ్వకపోవడం కారణం అదే. తను ఒకటే మాట అన్నాడు నాతోటి, డాడీ ఇది జనాలకు వెళ్ళనివ్వు, అసలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, నాకు ఎన్ని మార్క్స్ వేస్తారు, ఎలా ఉందని చూసుకుని మనం సినిమాలు కమిట్ అవుదాం, వచ్చినాయి కదా అని చెప్పేసి చిన్న అది ఇది చేసుకుంటూ పోతే ఒక కెరీర్ ఉండదు అన్నాడు. ఒరే అమ్మ ఇంత ప్లానింగ్ ఉంటుంది అలా, నాకు ఏది వస్తే చేసేవాడిని, ఇప్పటికీ చేస్తున్నా. నేను ఎవరో యూట్యూబ్ వాళ్ళు ఒక గంట సేపు షూటింగ్ అడిగారు, వీళ్ళు చేశా, మనం యూట్యూబ్ చేస్తే మన వరకు ఏం లేదు. వాళ్ళు అడిగారు, ప్రభాకర్ గారు మీరుంటే బాగుంది అన్నారు, అదొకటి ఏమంటే డబ్బులు ఇస్తారు, చేసాము వచ్చేసాం, డబ్బులు తీసుకున్నాం వచ్చేసాం, అయిపోయింది. ఓకే, నాకు నేను చేసింది బాగా చేశానా లేదా, క్యారెక్టర్ బాగుందా లేదా, అంతవరకు చూస్తా.